నమస్తే, హెచ్సివి న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. ఆరోగ్యశ్రీ సేవలు లభించిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లభిస్తున్న ఆర్థిక సహాయం, ఆ కుటుంబాలకు ఆర్థిక భరోసా. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పారిశుద్ధ్య పనుల పరిశీలనలో భాగంగా పట్టణంలో పర్యటించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక. ఛత్రపతి శివాజీ జయంతి వేళ ఘనంగా నివాళులర్పించిన హిందూ సంఘాల నాయకులు. శుక్రవారం తెనాలి పట్టణంలో జరగనున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఆరోగ్యశ్రీ పరిధిలో ఆరోగ్య సేవలు పొందలేని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థికంగా తోడ్పాటు అందించడం ఓ కార్యాచరణగా కొనసాగడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అర్హత పొందిన 14 మంది లబ్దిదారులకు 11,15,452 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆరోగ్య సేవలకు అర్హులను గుర్తించి నగదు సహాయం చేయడం గొప్ప అంశమని అన్నారు. నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, జొన్నాదుల మహేష్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, కుదరవల్లి శ్రీనివాసరావు లబ్దిదారులు ఉన్నారు. సీఎం రిలీఫ్ కింద ఈ వారంలో 14 మందికి వైద్య సహాయ అందించడం జరిగింది. ఈ 14 మందికి కలిపి 11,15,452 రూపాయలు ఇవ్వటం జరిగింది. ప్రతి వారం కూడా దాదాపు 10 లక్షల నుంచి 25 లక్షల వరకు ఎంతమంది అయితే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలో రాని వారందరికీ కూడా సీఎం వైద్య సహాయ నిధి ద్వారా ఈ సహాయాన్ని అందిస్తున్నటువంటి తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. రంజాన్ పవిత్ర మాస ఉపవాసాలు ప్రారంభమైన క్రమంలో పట్టణంలోని మసీదుల వద్ద పారిశుద్ధ్య పనులను మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక క్షేత్రస్థాయిలో పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగు సూచనలు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక గురువారం స్థానిక బాలాజీరావుపేట, ఐదానగర్, గోలిడంక ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య సమస్యలకు పెండింగ్ వర్కులను పరిశీలించారు. గోలిడంకలో రోడ్డు నిర్మాణ మెటీరియల్ చేర్చారని, పనులు మొదలు పెట్టకపోవడంపై ఆరా తీశారు. కమిషనర్ జె రామాపల్ నాయుడు వివరణ ఇచ్చారని తెలిపారు. పట్టణంలో పారిశుద్ధ్య పనుల మెరుగుదలకు తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. సిబ్బంది సమస్య గుర్తించామని, ఆ సమస్యకు పరిష్కారం చూస్తామని, పారిశుద్ధ్య పనులపై సమస్యలు లేకుండా చూస్తామన్నారు. ఎంహెచ్ఓ మువ్వా యేసుబాబు తదితర సిబ్బంది చైర్పర్సన్ వెంట ఉన్నారు. ఎవరున్నారు అయ్యా బాబు సరే వీళ్ళకి పోయి ఆటకాయలు గంజాయి గింజాయి కొట్టేవాళ్ళు వాళ్ళు సిగరెట్లు తాగేవాళ్ళు సాయంత్రానికి పట్టణంలో ప్రజలందరూ కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే నేను దాదాపు శానిటేషన్ మీద రావాలని చూస్తున్నాను. ఇక్కడ వచ్చేసి వర్కర్స్ లేరని చెప్తున్నారు మా అధికారులు వచ్చేసి, అందువల్ల నేను రాలేకపోతున్నాను. అంతేగాని మన పరిసరాలు మన ప్రాంతాలు శుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం కూడా మెరుగుపడింది కాబట్టి శుభ్రంగా ఉండాలని కోరుతున్నాను. అలానే గోలిటంక 2వ వార్డులో వచ్చేసి అక్కడ రోడ్డు స్టార్ట్ చేస్తామని ఇబ్బందులు పడుతున్నాము, చేసి అట్లా వదిలేస్తారని ప్రజలు వచ్చి మా దృష్టి తీసుకొచ్చారు. దానిలో భాగంగా ఈ రోజున రిజిట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ వచ్చేసి కాంట్రాక్ట్ని అలానే ఏఈని డిఈని పిలిచి మాట్లాడి అలానే కమిషనర్ గారు రావడం కూడా జరిగింది. మేము 10 రోజుల్లోనే ఆ వర్క్ స్టార్ట్ చేపిస్తామని మరి అధికారులు చెప్పారు. అది ఎంతవరకు చేస్తారో లేదో కూడా తెలీదు. మరి కొన్ని అయితే ఇప్పుడు రైతు బజార్ వచ్చేసి రత్న డ్యాస్ దగ్గర షాపులు అనేది ఉన్నారు. ఆ షాపులు కల్లా వాళ్ళు 2 నెలల్లోనే అందిస్తానని మంచిగా చెప్పారు. అధికారులేమో ఈ ఓపెనింగ్ మరి ఎందువల్ల ఆగిపోతుందో అర్థం కావట్లేదు. మరి షాపులు రెడీ అయినా కూడా దాని మీద దృష్టి పెట్టాల. పిలిచి మాట్లాడితే ఇదిగో అదిగో అని 10 రోజుల్లో 1 రోజుల్లో అని ఓపెనింగ్ పెడతామని చెప్తున్నారు. మరి అది ముందుకు రావటంలా వాళ్ళు వచ్చేసేమో మమ్మల్ని అడగటం జరుగుతుంది. ఎందువల్ల అంటే రెడీ అయిన షాపులు కూడా ఓపెనింగ్ లేకుండా మరి ఎందుకు వదిలేస్తున్నారో, మరి ఎవరి పోషణతో మన అధికారులు నిర్లక్ష్యమా ఏంటనేది మాకు అర్థం కాని పరిస్థితి. ఈ పార్టీల వల్ల ఏమన్నా ఇబ్బంది అని ఏమన్నా ఆగిపోతున్నారా, వేరే రకంగా లేకపోతే ఎవరన్నా పెద్ద నాయకులు ఎవరన్నా చెప్పారా అనేది మాకు తెలియట్లేదు. జరిగిన ఏవైతే ఉన్నాయో మన వార్డుల్లో అభివృద్ధి పనులు ఏదైతే ఉన్నాయో, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి పనులు లేకపోయినా ఎలాంటి నిధులు రాకపోయినా మా మున్సిపల్ నిధులు ఉన్నాయి కాబట్టి ఈరోజు శాంక్షన్ చేశాము. మేము ఈ పార్టీలు ఏ పార్టీలు అనేది చూడలేదండి.
ఎందుకంటే 3 పార్టీలు సమానంగా ఒక చైర్పర్సన్గా నా బాధ్యత ప్రకారంగా నేను చేశాను. అలానే టీడీపీయా, జనసేన, వైసీపీ అని నేను చూడలేదు. అందరికీ సమాజంగా నేను చూశాను. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. 28వ వార్డులో అర్నో సెంటర్ ఉంది. దాని వచ్చి అంతా రెడీ అయిపోయింది. కాబట్టి కొంచెం పెయింటింగ్ లోపం ఉండబట్టి మరి దాన్ని గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని రెడీ చేయడం జరిగింది. కొన్ని ఫండ్స్ లేకుండా వదిలేశారు. అలానే మా మున్సిపల్ నిధులతోనే దాన్ని రెడీ చేసాము. రెడీ చేసినా కూడా దాన్ని పెయింటింగ్ ఏదో ఒక లోపం ఉంది. రెడీ అది ఓపెనింగ్ పెట్టమని కౌన్సిలర్ కూడా అదే పని తిరుగుతున్నారు. నేను ఓపెనింగ్ పెట్టండి అని మన కమిషనర్కి చెప్పాను. అలానే మరి ఎందువల్ల ఏంటనేది మాకే అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మరి వీళ్ళు ఏ విధంగా పార్టీలకి పనిచేస్తున్నారా లేదా మనుషుల్ని బట్టి పనిచేస్తున్నారా అని అర్థం కావడం లేదు. మా హయాంలో అయినాయి కాబట్టి దయచేసి అది ఓపెనింగ్ చేయించండి. కనీసం ఒక చైర్పర్సన్గా మా వార్డు 8వ వార్డులోది షాపుల్లో కూడా ఎంత పార్టీగా చేస్తున్నారు మాకు అర్థం కావట్లేదండి. ఎందుకు మా చేతుల పని అనేది నేను ఎప్పుడో చేయించేదండి, అది మా చేతుల్లో లేదు. కాబట్టి ఈరోజు నా వీడియో ముందుకు రావాల్సి వచ్చింది. ఇక్కడ మహేంద్ర కాలనీ అనేది 70% జనాభా మహేంద్ర కాలనీలో ఉంటారు. స్లమ్ ఎక్కువ. మా సచివాలయం 34లో ఉంది. 33వ సచివాలయం. మాకు 33లో పెట్టమని గతంలో నుంచి 5-6 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నాం. మా ఈ బాగానే ఉన్న ప్రాపర్టీసు మున్సిపాలిటీ వాళ్ళు సరదా పట్టించుకోక దానికి తలుపులు గిలుపులు మొత్తం పగిలిపోయినాయి. సరే ఆ పగిలిపోయిన వాటిని పగిలిపోయిన మీరు పట్టించుకోక సరే దాన్నన్నా మంచిగా చేపించి మున్సిపాలిటీ సచివాలయాలు పెట్టమని చెప్పేసి 1కి 4 సార్లు చెప్తుంటే మళ్ళీ గౌరవ పౌర సరఫరా శాఖ మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారు కూడా దృష్టికి కూడా వచ్చింది. సారు కూడా చెప్పారు. ఇప్పుడు దానికి ఎతిగతి లేదు. ఉన్నాయి ఇంకొద్దిగా మున్సిపాలిటీ ప్రాపర్టీని మనమే కాపాడుకోవాల్సింది. మన వల్లే ఈ పాడైపోతున్నాయి. మళ్ళీ దానికి సరైన సంరక్షణ మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యంతో అది వాళ్ళ ఆ పరిస్థితి దానికి వచ్చింది. మళ్ళీ మేము ఇవాళకి కూడా చెప్తున్నాం, అయ్యా దయచేసి వాటిని వీలైనంత త్వరగా మరమ్మతులు చేసి సచివాలయం పడితే దానికి మంచి నామరూపాలు వస్తాయి. బడుగు బలహీన వర్గాలు కూడా మళ్ళీ 34వ వార్డు సచివాలయం ఇక్కడ పెట్టుకోవచ్చు. 2 బిల్డింగ్లు ఉన్నాయి. ఒకటి మెప్మా బిల్డింగ్ ఉంది, ఒకటి సచివాలయానికి ఉపయోగించుకోవచ్చు. ఈ బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడతాయి. ఎందుకంటే 33వ వార్డుకి సంబంధించిన పబ్లిక్ 34కి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అదేమో రెంట్ బిల్డింగు. మన సొంత ప్రాపర్టీలు మనం సంరక్షణ చేసుకోలేక పాడి చేసుకొని మనం ఉపయోగలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంది. దయచేసి దీన్ని మున్సిపాలిటీ అధికారులు త్వరితగతిన దాన్ని ఏదో ఒక విధంగా దానికి పెద్ద బిల్డింగులు పగలగొట్టి బిల్డింగులు కట్టాల్సిన అవసరం లేదు. ఉన్న వాటినే ఆల్రెడీ మంచిగా ఉన్న వాటినే మనం పట్టించుకోలేక పాడైపోయినాయి. సరే ఇప్పుడన్నా కళ్ళు తెరిచి దాన్ని తక్షణమే కిటికీలు, డోర్లు, 4 ఫ్యాన్లు లేకపోతే సున్నం పెడితే ఇక్కడ పని నడిచిద్ది. మొత్తం ఇది 16 సెంట్ల సైటు, కోట్ల రూపాయల ప్రాపర్టీ. గతంలో దీన్ని మేము కమిషనర్ శకుంతల గారు ఉన్నప్పుడు గోడ నిర్మాణించాము. దీనివల్ల ఆతకాయలు చేరి మంచి ప్లేస్ని చెడు ప్లేస్ చేసుకొని చుట్టుపక్కల వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది. దయచేసి దీన్ని తక్షణమే మున్సిపాలిటీ అధికారులు దాన్ని మరమ్మతులు చేసి సచివాలయం ఇక్కడ షిఫ్ట్ చేయాల్సిందిగా తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ రాధికా రమేష్ గారికి, కమిషనర్ గారికి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా శుక్రవారం తెనాలి పట్టణానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షర్మిలారెడ్డి విచ్చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని మార్కెట్ సెంటర్లో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకు ప్రజలు అశేషంగా తరలివచ్చి సభను జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిలుపునిచ్చారు. తెనాలి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం మాట్లాడుతూ వామపక్షాలతో కలిసి నాడు యూపీఏ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత రైతు కూలీల కోసం 3 నెలలు చర్చించి చట్టం చేసిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ రైతు కూలీలకు ఒక హక్కుగా ఉపయోగపడుతుందని అన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గ్రామీణ రైతు కూలీల హక్కును తూట్లు పొడుస్తుందని అన్నారు. పేద వర్గాల ప్రయోజనం దెబ్బతీసే అనేక కార్యక్రమాలను తెరపైకి తెస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో వాటిని ఎదుర్కొంటుందని అన్నారు. ఈ సమావేశంలో పీసీసీ అధికార ప్రతినిధి అంజిబాబు, పత్తిపాడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొరి వినయ్ కుమార్, రాష్ట్ర కోఆర్డినేటర్ పిల్లి ప్రభాకర్, డి శ్రీనివాసరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్నం సుధీర్, ప్రధాన కార్యదర్శి ఎర్రంశెట్టి శివరామకృష్ణ మీడియా ముఖంగా కేంద్రంలోని కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని తూట్లు పొడుస్తున్న తీరును వివరిస్తూ షర్మిలారెడ్డి బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. మీడియా సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూరి శశిధర్రావు, పొన్నూరు మండల అధ్యక్షులు అందే దిలీప్, పెనుగొండ శివకుమార్, కృష్ణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. రేపు అనగా 20 ఫిబ్రవరి 2026 శుక్రవారం
ఉదయం 10:30 మన తెనాలి మున్సిపల్ మార్కెట్ ప్రాంగణంలోని పురవేదిక దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ రక్షణ పాదయాత్ర సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు మన తెనాలికి విచ్చేసిన సందర్భంగా ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం అనేది. ఆ సభకి ఏర్పాట్లు పరిశీలన, దాన్ని సక్సెస్ చేయటంలో భాగంగా మన తెనాలికి ఈ రోజున మాజీ కేంద్ర మంత్రివర్యులు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ కమిటీ సభ్యులు, మన తెనాలి డివిజన్ వాసి అయినటువంటి శ్రీ జేడి శీలం గారు ఇచ్చేశారు. అలాగే మా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల్లో ఒకరైనటువంటి కొరి వినయ్ కుమార్ గారు కూడా వచ్చారు. మన గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధీర్ బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజిబాబు గారు ఉన్నారు. ఇంకా మా వెంకటేశ్వరరావు, మిగతా మా శశి, వీళ్ళందరూ ఉన్నారు. వామపక్షాల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని అంశాలను అమలుపరిచేటువంటి దిశగా సామాన్య ప్రజలకు, రైతులకు ఉపయోగపడేటువంటి కొన్ని చట్టాలు చేశారు. ఒకటి రైట్ టు ఇన్ఫర్మేషన్, అంటే సమాచార హక్కు చట్టం. మానవులందరూ అభివృద్ధి కావాలంటే ఫౌండేషన్ ఏదైతే ముఖ్యమైనటువంటిది చదువు. సో విద్యా హక్కు చట్టం, రైట్ టు ఎడ్యుకేషన్. మూడవది ఈ గ్రామీణ ప్రాంతంలో, తర్వాత ఈ ఉపాధి లేక చాలా జిల్లాల్లో వలస వెళ్ళేవాళ్ళు వ్యవసాయ కార్మికులు. ఆ పరిస్థితి వ్యవసాయ కార్మికులు, పేదలు, ఏ వర్గమైనా కావచ్చు, వారి హక్కుగా ఉపాధి హామీ చట్టం తీసుకురావడం. తర్వాత మహాత్మా గాంధీ గారు ఏదైతే గ్రామీణ ప్రాంతం అభివృద్ధి కావాలి, రామరాజ్యం కావాలని కోరుకున్నారో వారి పేరు మీద మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం, ఆ చట్టం తీసుకొచ్చారు. మూడవది. తర్వాత నాలుగవది ఆదివాసీలు నివసించేటువంటి పర్వత ప్రాంతాలు, అదేవిధంగా అడవి ప్రాంతాల్లో వారికి అటవీ హక్కుల చట్టం అనేటువంటిది ఒకటి తీసుకొచ్చారు. ఆ చట్టాలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకదాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం వీళ్ళు చేశారు. సో ఉదాహరణకి ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం తీసివేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చేటప్పుడు వీళ్ళు ఎప్పుడు కూడా ఎవరితో కూడా చర్చించాల. ఇప్పుడే ఉంటున్నారు, గతంలో 100% ఇచ్చేవారు, ఇప్పుడు 60% మేము ఇస్తాము, 40% రాష్ట్రాలు భరించాలి అనేటువంటి నిబంధన పెట్టి ఆ చట్టం తీసుకొచ్చారు. దీనికి కాంగ్రెస్ పార్టీ కానీ, వామపక్షాలు కానీ, లేకపోతే పేద ప్రజలు బాగుండాలని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. దానిలో భాగంగానే శ్రీమతి షర్మిలారెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ప్రతి జిల్లాలో కూడా పర్యటించి అదే పర్యటనలో భాగంగా 20వ తేదీ మన గుంటూరు జిల్లా తెనాలిలో బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ మాట్లాడతారు. దానికి అందరూ కూడా దయచేసి ఎవరైతే ఉపాధి హామీ కూలీలు ఉన్నారో వారు ముఖ్యంగా రావాలి. ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర పేరుతోటి షర్మిలారెడ్డి గారు యాత్ర జరుగుతుంది. ఆ యాత్ర రేపు తెనాలి వస్తుంది. ఆ యాత్రలో మరి ఈ ప్రాంతంతో పాటు ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పెద్దలందరూ కూడా పాల్గొంటారు. ఈ యాత్రని విజయవంతం చేయాలని అణగారిన కులాలు, పేదలు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలకు సంబంధించినటువంటి హక్కుల చట్టం, హక్కుల ఆధారిత చట్టాన్ని నిర్వీర్యం చేసే సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు, అధికార పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చుని స్వజ్యం చూస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదని తెలియజేస్తూ ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నటువంటి ఈ రోజున రైతు భరోసా కేంద్రాలు, సెక్రటేరియట్లు గ్రామాల్లో వచ్చినాయి, పట్టణాలు వచ్చినాయంటే, గ్రామాలు వచ్చినాయంటే దానికి ప్రధాన కారణం ఉపాధి హామీ చట్టం నిధులే ప్రధాన కారణం. రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, తర్వాత చాలా గ్రామాల్లో సెక్రటేరియట్లు కానీ, అట్లా గ్రామీణ ప్రాంతాల్లో పంట కాలువలు అభివృద్ధి చేసుకోవడం కానీ, బావులు అంటే గ్రౌండ్ వాటర్ డెవలప్ చేసుకోవడం కానీ, లింక్ రోడ్లు ఏర్పాటు చేసుకోవడంలో కానీ, దళితులకి పేదలకు ఇచ్చిన భూములు అభివృద్ధి చేసుకోవడంలో కానీ,
మొత్తంగా సామాజిక ఆర్థిక గ్రామీణ సంబంధాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చినటువంటి ఈ చట్ట పరిరక్షణకు రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే రేపొద్దున జరగబోయేటువంటి కార్యక్రమం గురించి అందరం కలిసి కూర్చొని సలహాలు సూచనలు చేసుకుంటూ ఎలా ముందుకెళ్లాలనే దాని మీద మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి అన్ని ఏర్పాట్లు చేశాము. కాబట్టి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అలానే ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్, అలానే సెల్స్ అందరూ హాజరయ్యి రేపొద్దున షర్మిలమ్మ గారి యాత్రని తెనాలిలో విజయవంతం చేయాలని చెప్పి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా మీ ద్వారాగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ తెనాలి నియోజకవర్గం వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ భారతదేశానికి స్వతంత్రం రావటానికి తన జీవితాన్ని త్యాగం చేసిన మహాత్మా గాంధీ పేరు కూడా తీసేయటం ఎంతో బాధాకరం విషయం. అలాంటి మహాత్మా గాంధీ గారి కోసం 1 గంట కేటాయించి రేపు తెనాలిలో జరిగే బహిరంగ సభకి ఆయనకి మనం ఘనమైన నివాళులు అర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యువతలో దేశభక్తి, క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధత అంశాలను బాల్యం నుంచి శిక్షణ ఇచ్చే సంస్థ ఆర్ఎస్ఎస్ పట్ల అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని హిందూ చైతన్య వేదిక బాధ్యులు శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమంలో పేర్కొన్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శివాజీ చౌక్ సెంటర్లోని గురువారం ఛత్రపతి శివాజీ మహారాజ్ 596వ జయంతిని పురస్కరించుకుని ఛత్రపతి శివాజీ స్మారక సమితి, హిందూ చైతన్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో శివాజీ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొట్టి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వైజాగ్ లో ఆర్ఎస్ఎస్ సంస్థ పట్ల అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఛత్రపతి శివాజీ దేశభక్తి నేటి యువతకు స్ఫూర్తి అన్నారు. హిందువులకు సనాతన బోర్డు అవసరమని ఆ దిశగా ప్రభుత్వం స్పందించాలన్నారు. సనాతన బోర్డు సాధన కోసం అమరణ దీక్ష చేయడానికి కూడా సిద్ధమన్నారు. ఛత్రపతి శివాజీ స్మారక సమితి అధ్యక్షులు మైలా హరికృష్ణ, హిందూ చైతన్య వేదిక ఉపాధ్యక్షులు అంబటి మురళి మీడియా ముఖంగా ఛత్రపతి శివాజీ దేశభక్తిని వివరించారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ విదేశీ భక్తులను దక్షిణాపథంలో విజృంభించకుండా అడ్డుకున్నారని అన్నారు. శివాజీ, సంభాజీ జీవిత చరిత్రలు విద్యార్థులకు పాఠంశాలుగా బోధించాలన్నారు. ఈ కార్యక్రమంలో వెచ్చాశాం, అవ్వార్ శ్రీనివాసు, కారంపూడి రమాదేవి, పొత్తుడి ఆదిశేషు, రాంబాబు, హిందూ చైతన్య వేదిక సభ్యులు పాల్గొన్నారు. భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా హిందువులే, భారతీయులే. అలానే ఆర్ఎస్ఎస్ అనేది ఒక భారతదేశాన్ని అపూర్వకంగా యువతని నిర్మాణం చేయడానికి ఏర్పడినటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ. అది యువతని నిజాయితీగా, నిబద్ధతగా పనిచేయడానికి మార్గదర్శకాలు నిర్దేశించేటటువంటి ఓ సంస్థ. అలాంటి దాని మీద నిన్న కొంతమంది ముష్కరులు అనుచితంగా మాట్లాడి దాడి చేయడానికి వైజాగ్లో ప్రవర్తించారు. దాన్ని మేము తెనాలి హిందూ ఐక్యవేదిక తరఫున మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎవరైనా కానీ ఒక సంస్థ మీద దాడి చేయడం అనేది చాలా హీనమైన చర్య. అలానే మేము సనాతన బోర్డు ఏర్పాటు చేయమని చెప్పి చాలా సంవత్సరాలుగా అడుగుతున్నాము. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మాకు ఎటువంటి హామీ రావట్లేదు. కన్న తల్లికి కూడి పెట్టలేదు కానీ పిన్న తల్లికి పట్టుచీర పెట్టాడన్నట్టు అయింది మాకు ఇక్కడ హిందువుల పరిస్థితి. మేము ఒక 2-3 రోజుల్లో కనుక వీళ్ళు నిర్ణయం తీసుకోకపోతే ఆమరణ దీక్షకి మేము కూర్చోవాలన్న ఆలోచనలో ఉన్నాము. కాబట్టి మన ఛత్రపతి శివాజీ మహారాజు గారు కానీ, వారి పుత్రుడు సంభాజీ మహారాజు గారు కానీ చేసిన త్యాగం మనకి ఎంతో వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు. అందుకు గాను మనము పాఠ్యాంశాల్లో కూడా శివాజీ గారిని అలాగే సంభాజీ గారిని కూడా పాఠ్యాంశాల్లో చెప్పి పిల్లలకు కూడా విద్యాబోధనలో కూడా ప్రవేశపెట్టాలి. మన ప్రతి స్త్రీమూర్తులు కూడా వీరిలాగానే పిల్లల్ని అందరినీ కూడా అలా వీరులాగా తయారు చేయాలి. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క 596వ జయంతి సందర్భంగా తెనాలి శివాజీ చౌక్లో ఈరోజు వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది, పూలమాల సమర్పించడం జరిగింది. ఛత్రపతి శివాజీ ఎవరైతే ఉన్నారో ఒక యుద్ధ వీరుడనే కాకుండా భారతదేశానికి మొఘలాయులు, తురష్కులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళని అడ్డుకున్న మహావీరుడి కింద మనం కీర్తించవచ్చు. దక్షిణ భారతానికి ఆయన చేసిన ముఖ్యమైన మేలు ఏంటంటే మరాఠా సామ్రాజ్యాన్ని దాటి కిందకు రాకుండా, ఎటువంటి తురష్కులను రాకుండా ఆయన కాపాడారు. ఆయన ఉన్నంతకాలం మొఘలాయులు, ఔరంగజేబు దక్షిణాపథం దాటి మధ్య భారతం దాటి కింద రావడానికి వణికారు. ఆయన చనిపోయిన తర్వాత కూడా సుమారు 150 సంవత్సరాల పాటు ఆ మరాఠా వీరులు దేశాన్ని కాపాడంలో ఉన్నారు. అటువంటి వీరుని యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము. ఈరోజు శివాజీ మహారాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి స్మరించుకోవడం కోసం అని చెప్పని ఈ విధంగా మనందరం ఇక్కడికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అటువంటి మహనీయుడిని స్మరించుకోవటం, అటువంటి మహనీయుడికి నివాళులు అర్పించడం కానీ మన వల్ల కాని పని. ఎందుకంటే వారు చేసిన త్యాగం ముందు కానీ, వారు చేసిన పోరాటాల ముందు కానీ
మనం చేసేది చాలా చిన్న కార్యక్రమం అయినా కానీ ఈరోజు భావితరాలందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో శివాజీ మహారాజ్ గారికి ఈ విధంగా నివాళులు అర్పించుకోవడానికి మనం ఇక్కడికి సమావేశం చేయటం జరిగింది. ట్రాన్స్జెండర్లు అందరూ మంచివారే అనుకోలేమని, అసాంఘిక కార్యకలాపాల్లో పట్టుబడితే కేసులు తప్పవని 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు పేర్కొన్నారు. స్థానిక 3 టౌన్ పరిధిలోని ట్రాన్స్జెండర్లను స్టేషన్కు పిలిపించి వారి జీవన పరిస్థితులు, ఇబ్బందులు తెలుసుకున్నారు. ట్రాన్స్జెండర్ల సంఘం స్థానిక లీడర్ ప్రీతి తమ సమస్యలు వివరించారు. ట్రాన్స్జెండర్స్ తీరుపై వచ్చిన ఫిర్యాదులపై స్పందిస్తూ అందరం ఓ పద్ధతిలో ఉంటామని, ఒకరిద్దరి వల్లే సమస్యలుంటే తమ యూనియన్ ద్వారా ఆ సమస్యలు మరలా తలెత్తకుండా చూస్తామని చెప్పారు. చట్టానికి లోబడి ఉంటామని అన్నారు. సిఐ ఎస్ సాంబశివరావు మాట్లాడుతూ తమ దృష్టికి వచ్చిన ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. అసాంఘిక కార్యకలాపాల్లో దొరికితే కేసులు తప్పవని హెచ్చరించారు. 3 టౌన్ లిమిట్స్ లో ఉన్న ట్రాన్స్జెండర్ పోలీస్ సిబ్బంది సమావేశంలో ఉన్నారు. తెనాలి పట్టణ ప్రజల ద్వారా ట్రాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ద్వారా చిన్న చిన్న ఇబ్బందులు గురవుతున్నాయని ప్రజలందరూ కూడా కొన్ని కంప్లైంట్లు రావడం, అదేవిధంగా నా దగ్గరికి వచ్చేటువంటి మీడియా మిత్రులు కూడా అదే సందర్భాన్ని ఉద్దేశించి కొన్ని కంప్లైంట్లు చెప్పడంతో ఇక్కడ ట్రాన్స్ సోదరిమణులు కూడా ఇక్కడికి పిలిపించి వాళ్ళతో సహృద్భావంగా వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా మేము ఇవ్వాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా కొన్ని వాళ్ళకి ఇచ్చాం. మాకు వచ్చే కంప్లైంట్లు ఏంటంటే ఫోర్స్బుల్ డిమాండ్ ఒకటి చెప్తా ఉన్నారు, తర్వాత అవుట్స్కట్స్లో అనాథరైజ్డ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని కొన్ని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఫిజికల్ హెరాస్మెంట్ కూడా కొంత జరుగుతుందనేటువంటి కంప్లైంట్లు కూడా రావడం జరిగింది. అదేవిధంగా కొంతమంది లాడ్జెస్లో, అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో కూడా ఏదైనా రోడ్డు మీద పోయే వాళ్ళని ఆపి వాళ్ళ ద్వారా వేరువేరు వ్యవహారాలు చేస్తున్నారన్నటువంటి కంప్లైంట్లు కొన్ని ఉన్నాయి. అందరూ ఆల్మోస్ట్ ఆల్ మంచివాళ్లే, ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. వాళ్ళ వల్ల వీళ్ళందరికీ కూడా అది చుట్టుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళలో నుంచి ఒకరు ముగ్గురు హెడ్స్ ఉన్నారు. వాళ్ళందరి కాంటాక్ట్ నెంబర్లు కూడా మేము తీసుకోవడం అనేది జరిగింది. ఏ కంప్లైంట్ వచ్చినా కూడా వాళ్ళల్లో వాళ్ళే డిసిప్లినరీ యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. కాబట్టి మా నోటీస్కి ఏదైనా వస్తే తప్పనిసరిగా మీ దృష్టికి తీసుకువస్తామని, వాళ్ళ దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. అలా కాకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరన్నా వాళ్ళు ప్రవర్తించినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏదైనా చేసినా తప్పనిసరిగా కేసులు నమోదు చేసి రిమాండ్ కూడా పంపుతామని కూడా తెలియజేయడం అనేది జరిగింది. ఇళ్లలో చాలామంది కళాకారులు ఉన్నారు, చక్కటి సంపాదన ఉంది. కొంతమంది న్యూ ఓపెనింగ్స్ ఏమైనా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి కొంత వాళ్ళ దగ్గర కూడా ఆర్థిక సహకారం పొందేటువంటి అవకాశం ఉంది. అలాంటి వాటికి మేము ఎప్పుడు కూడా ఇబ్బంది కలిగించేటువంటిది లేదు. కానీ మీ ద్వారా ప్రజలకు ఏదైనా ఒత్తిడి జరిగినా, ప్రజలకు ఏదైనా ఇబ్బంది జరిగినా, సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరిగినా పోలీస్ యాక్షన్ అందరితో పాటు ఎలా ఉంటుందో మీకు కూడా అలానే ఉంటుందని తెలియజేస్తూ చక్కగా మీరు కూడా చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా బ్రహ్మాండంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతూ ఉన్నారు. కాబట్టి మీ పిల్లలను కూడా బాగా చదివించుకొని ప్రయోజకుల్ని చేసుకోవాలని కోరుతూ, మీ దగ్గర మీ ఏరియాలో ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా, మీ దృష్టికి ఏదైనా సంఘ వ్యతిరేక కార్యకలాపాలు వచ్చినా మీకు వాట్సాప్ గ్రూప్ తయారు చేస్తున్నాం. కాబట్టి ఆ వాట్సాప్ గ్రూప్లో మాకు సమాచారం ఇవ్వాలని వీళ్ళందరి ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. నేను తెనాలి 3 టౌన్ పరిధిలో ఉండే ట్రాన్స్జెండర్ని. నా పేరు ప్రీతి అండి. అయితే సార్ గారు ఇవాళ మమ్మల్ని పిలిపించారు. ఈ ఏరియాకి సంబంధించిన ట్రాన్స్జెండర్స్ ఎంతమైతే ఉన్నారో అందరిని కూడా రమ్మన్నారు. ఏంటో కనుక్కున్నామంటే సార్ చాలా మంచిగా మాకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి మా గురించి అన్నీ కనుక్కొని, మాలో కూడా కొంతమంది చిన్న చిన్న తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు, అవన్నీ కూడా సరి చేసుకోండి అమ్మా. ఎందుకంటే అన్ని ఊర్లలో ఎలాగైతే జరుగుతుందో అలా జరగకూడదు. మన ఊర్లో మన స్టేషన్ పరిధిలో ఉన్న ట్రాన్స్జెండర్ కూడా ఇప్పుడు దాకా కూడా అయితే మంచి కంప్లైంట్లు అంటే చెడుగా ఏం లేవు, కొత్త చిన్న చిన్నవి ఉన్నాయి, అవి కూడా కరెక్ట్ చేసుకోవాలని చెప్పి మమ్మల్ని కేకేసి మాకు చాలా అర్థమయ్యేటట్టు మాకు వివరంగా అన్నీ కూడా సార్ గారు చెప్పడం జరిగింది. దానికి మేము సహకరిస్తున్నాము. అలాగే మా ట్రాన్స్ కమ్యూనిటీ మొత్తం కూడా ఇదిగోండి, పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు, అందరం కూడా మేము ఎప్పుడు కూడా చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళేవాళ్ళం కాదు. చట్టం ఎలా చెప్తే అలా నడుచుకునే వాళ్ళమే కాదు. కొంతమంది అందరూ కరెక్ట్గా ఉండరు, కొంతమంది ఎక్కడో ఒకళ్ళు ఉంటారు. ఆ ఒకళ్ళిద్దరుగా ఏదైనా తప్పు చేసి దాన్ని మేము కనెక్ట్ చేస్తాము. ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మా వాటికి మేము సెటిల్ చేసుకుంటాం. మాకు మించి ఏదైనా జరిగితే మేము సార్కి చెప్తాము. ఆ తర్వాత చట్టపరంగా ఏ రకమైన చర్య అయినా సరే వారు తీసుకోవడానికి మేము అవకాశం ఇస్తాము. ఓకేనా సార్? అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా చూసి చూడనట్టు వదిలేయండి. ఎందుకంటే మా జీవనోపాధి ఏంటంటే ఓన్లీ ట్రాన్స్జెండర్కి భిక్షాటన మీదే ఉంది. కాబట్టి మీరు కూడా చూసి చూడనట్టు
కొద్దిగా వదిలేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇది తప్పితే వేరే ఆధారం లేదు. ఇంకా ముందు రోజుల్లో ప్రభుత్వ పరంగా ఏదైనా ఉద్యోగాలు కల్పించి సొసైటీలో ముందుకెళ్లే రోజులు ఇప్పుడు చాలా బట్టి జరుగుతున్నవి. అవి ఇంకా జరగాల్సి చాలా ఉంది. ఎందుకంటే 10% మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారండి. కదమ 90% మంది చదువుకున్న వాళ్ళు లేరు. అందరూ ఉద్యోగాలు చేయాలంటే చేయలేరు. ఎందుకంటే వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నాము, వయసులో ఉన్నోళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏజ్లో ఉన్న చిన్న పిల్లలను కూడా ఇలాంటి వాళ్ళు జాబ్ చేయగలుగుతారు. ఇప్పుడు మా వయసు అయిపోయింది, మేము ఏదో ఆకారానికి అలాగ ఉన్నాం, కానీ మా దగ్గర ఓపిక లేదు. ఇలాంటి పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు, అలాంటి వాళ్ళు ఏం పనులు చేయలేము, మోకాళ్ళు పని చేయట్లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి భిక్షాటం చేసుకొని తిరిగి కొట్లెక్కి తిరిగి మోకాళ్ళు అరిగిపోయినాయి. ఏ పని చేయాలి? అలాంటి వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని భిక్షాటం తప్పితే ఇంకొక అవకాశం లేదు. కాబట్టి ఏదైనా అవకాశం వచ్చిందాక ప్రజలు కూడా ఆదరించాలి. ఇప్పటిదాకా తెనాలి ప్రజలు అందరూ కూడా మమ్మల్ని ఆదరించారు. వాళ్ళు చూపే జాలి దయతో మేము అందరం చక్కగా బతుకుతున్నాము. ఇక ముందు కూడా వాళ్ళందరి సహకారం మాకు ఉండాలి. అలాగే మా ట్రాన్స్ వల్ల ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా మాకు ఒక చిన్న మాట చెప్తే, మేము పెద్దవాళ్ళు ఉన్నాం కొంతమంది, వాళ్ళందరం కలిసి అలాంటి ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి కరెక్ట్ చేస్తాం. మేము ఎటువంటి న్యూసెన్స్ జరగకుండా, స్టేషన్ పరిధిలోకి మా మీద ఎటువంటి కంప్లైంట్ రాకుండా, మేము చట్టానికి వ్యతిరేకంగా వెళ్లకుండా, చట్టానికి సంబంధించిన ఏవైతే న్యాయమైన పద్ధతులు అలాంటి పద్ధతుల్లోనే మేము వెళ్తాము. వాళ్ళు ఎట్లా పరిస్థితుల్లో మమ్మల్ని పిలిచినా కూడా వాళ్ళకి సహకరిస్తాము. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్యాత్మిక సేవే పరమావధిగా చేపట్టిన 7 కొండల స్వామికి 7 శనివారాలు కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం శ్రీ మహాసుదర్శన హోమ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్వి కిరణ్ పేర్కొన్నారు. స్థానిక బాలాజీరావుపేట ప్రియా డిలక్స్ ఎదురుగల కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణానికి నారాయణ అష్టాక్షరి క్షేత్రంగా నామకరణం చేసి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి సంకల్పం చేసుకున్న క్రమంలో 7 శనివారాలు వెంకటేశ్వర స్వామి గానామృత సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం నారాయణ అష్టాక్షరి క్షేత్ర ప్రాంగణంలో శ్రీ మహాసుదర్శన హోమం ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్వి కిరణ్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ 5వ విడత 7వ శనివారం వెంకటేశ్వర గానామృత సేవా కార్యక్రమంతో పాటుగా త్రయాహిక దీక్షగా శ్రీ మహాసుదర్శన హోమం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బాధ్యులు గుడివాల బాలకృష్ణ తదితర సభ్యులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సేవకే పరమావధిగా స్థాపించినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్టు తెనాలి పట్టణంలో ఎంతో వైభవంగా బాలాజీరావుపేటలోని రైల్వే స్టేషన్ సమీపంలో నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రాన్ని నిర్మించేందుకు సంకల్పించడం అనేది 5 పర్యాయాలుగా శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా 5వ పర్యాయం ముగింపు సందర్భంగా ఈ నెల 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు బాలాజీరావుపేటలో గల రైల్వే స్టేషన్ రోడ్డు సమీపంలో ఉన్నటువంటి కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థలం నందు 3 రోజుల పాటు మహాసుదర్శన హోమాన్ని నిర్వహించేందుకు సంకల్పించడం అనేది స్వామివారి ఆశీస్సులతో త్రయాణిక దీక్షతో వైఖాన సాగముక్తంగా జరిగేటువంటి ఈ సుదర్శన హోమంలో భక్తులు 50 మంది విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. అలాగే ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో ఈ 22వ తేదీన ఉదయం శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారికి విశేష పూజలు నిర్వహించి విద్యాప్రదాత జ్ఞానప్రదాత అయినటువంటి హయగ్రీవ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారి ఆ పూజా కార్యక్రమంలో పరీక్షా కిట్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో కూడా విద్యార్థులందరూ కూడా విశేషంగా పాల్గొని హయగ్రీవ స్వామి ఆశీస్సులు పొంది పరీక్షతో ఉన్నత ఉత్తీర్ణత శాతం పొందాలని చెప్పి ఆశీస్సులు సెలవు తీసుకుంటున్నాము. తెనాలి చెంచుపేటలోని రైతు బజార్ సమీపంలో అక్బర్ సాయి గోపిల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన గుంటూరు సుబానీ హోటల్ను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ గురువారం ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి చెంచుపేట రైతు బజార్ ఎదుట అక్బర్ సాయి గోపిల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన గుంటూరు సుబానీ హోటల్ను గురువారం ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ ప్రారంభించారు. నిర్వాహకులకు అభినందన తెలియజేశారు. ఈ క్రమంలో క్యాష్ కౌంటర్లో క్యాషియర్గా వ్యవహరించారు. వంటకాల రుచులను ఆస్వాదించారు. తొలుత నిర్వాహకులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్కు పూల బొకేలతో ఘనస్వాగతం పలికారు. హోటల్ ప్రారంభ క్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూష్, గుమ్మడి భావన, పార్టీలోని పలువురు నాయకులు పాల్గొన్నారు. బీటెక్ చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థి విద్యా అవసరాల నిమిత్తం జనసేన పార్టీ నాయకులు విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ పాలక మండలి సభ్యులు తోటకూర వెంకటరమణారావు మరియు వారి మిత్రమండలి ఆధ్వర్యంలో 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆ విద్యార్థికి అందజేసి తమ సౌహృదయతను చాటుకున్నారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం ఔలువారుపాలెం గ్రామానికి చెందిన కోయ సాంబశివరావు కుమారుడు కోయ శ్రీరామ్ బీటెక్ విద్యను అభ్యసించే క్రమంలో విద్యార్థి ఆర్థిక పరిస్థితిని గమనించిన తోటకూర వెంకటరమణారావు, తోటకూర బాబురావు, చామర్తి సతీష్ కుమార్, గాజుల విజయసారథులు సంయుక్తంగా 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని రమణారావు కార్యాలయం వద్ద విద్యార్థి శ్రీరామ్కు గురువారం సాయంత్రం అందజేశారు. కొల్లూరు మండలం ఔలువారుపాలెం గ్రామ కాపురస్తుడు కోయ సాంబశివరావు పేద రైతు, అతనికి 2 కుమారులు
ఇద్దరు బీటెక్ చదువుతున్నారు. ఒక కుమారుడికి 96% రాగా చీరాల కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది. అలాగే ఇంకొక కుమారుడికి కొంచెం పర్సంటేజ్ తగ్గి ఫ్రీ సీట్ రాకపోవడంతో ఒక ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేయడం జరిగింది. ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో ఉండగా వచ్చి మరి ఆర్థిక సహాయం అడిగారు. ఆ యొక్క ప్రతిభ గల విద్యార్థి చదువు ఆగిపోకూడదని, అతనికి మంచి భవిష్యత్తు ఉండాలని మంచి మనసుతో తోటకూర బాబురావు గారు, అలాగే తోటకూర సత్యనారాయణ ప్రసాద్, అలాగే గాజుల విజయసారథి, చామర్తి సతీష్ కుమార్, నెంపిశెట్టి శంకర్రావు గారు ఒక మంచి మనసుతో మేమందరం కలిసి ఈ రోజున ఆయనకి ఒక 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒక మంచి పని చేశామనే సంతృప్తి మా అందరికీ కలిగింది. శ్రీరామ్ మంచి భవిష్యత్తు ఉండాలని, అలాగే ఈ రోజున నా పెద్ద కుమారుడు తోటకూర విజయభాస్కర్ 12వ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన పేరుతో కూడా ఒక మంచి కార్యక్రమం జరిగిందనే సంతృప్తి మాకు మిగిలిపోయింది. మరి ఈ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ నాయకులు కాల్సిటి రమేష్ బాబు ఆధ్వర్యంలో తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని కోనేటిపురం సెంటర్లో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం ఘనంగా జరిగింది. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని కోనేటిపురం సెంటర్లో గురువారం సాయంత్రం ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ నాయకులు కాల్సిటి రమేష్, జనసేన పార్టీ నాయకులు తోట నరేంద్ర సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని శ్రీ భవానీ శంకర్ శివసేన అఖండ శివయోగి గురు శ్రీ సూర్యచంద్రేశ్వర స్వామీజీ ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు వెలువెల రమేష్ బాబు, ఆర్ఎస్ఎస్ నాయకులు వరికోటి వెంకట శివగోపి, భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కటారి వాసుదేవ నాయుడు, ఆర్ఎస్ఎస్ జనార్దన్ అతిథులుగా పాల్గొని తమ ప్రసంగాల్లో ఛత్రపతి శివాజీ హిందూ సమాజానికి రక్షణ కవచంగా నిలిచిన అంశాల గురించి వివరించారు. ఈ సందర్భంగా అతిథులను గౌరవపూర్వకంగా సత్కరించారు. ఆహ్వాన కమిటీ సభ్యులు ఛత్రపతి శివాజీ యువత ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఇండి తిప్పలు మాని అహర్నిశలో కూడా భారతదేశం యొక్క గొప్పతనాన్ని, ఆ హిందూ సామ్రాజ్య విస్తరణని స్థాపించడంలో ఆయన కష్టపడుతూనే ఉన్నారు. ఆయన 1630లో ఫిబ్రవరి 19వ తారీఖు ఆయన జన్మించినటువంటి సుదినము. ఈ సందర్భంగానే ఇదే రోజున మనం ఆయన జయంతి నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈ హిందుత్వం కొరకు మరియు దైవం కొరకు ఎంత దూరమైనా వెళ్తారు, ఎంతైనా ఖర్చు పెడతారని అప్పట్లోనే వాళ్ళు శిస్తు పెట్టారు. అంటే అప్పట్లోనే టికెట్లు పెట్టారు. వాటన్నిటినీ కూడా రద్దు చేసే విధంగా ఆయన పోరాడాడు. అంటే మన పరిస్థితి ఆ విధంగా ఉంది. సూర్య నమస్కారం చేసుకొని ఆయన కార్యక్రమాన్ని మొదలుపెట్టేవారు. మహా ధ్యాని, యోగి, నిరంతరంగా హిందుత్వం కోసం పాటుపడేటువంటి మహాయోగి. ప్రపంచంలో శివాజీని ఆదర్శంగా తీసుకున్నవి అనేక దేశాలు ఉన్నాయి. మనం ఇప్పుడిప్పుడు అర్థం చేసుకుంటున్నాం. చాలా సంతోషం. ఒక ఉద్యోగస్తుడైన మొఘల్ సామ్రాజ్యంలో శివనేరు దుర్గంలో జిజామాత షాజీ భోన్స్లే గర్భంలో ఆయన 1630లో ఆనాటి పరిస్థితి ఏంటంటే భారతదేశంలో హిందువులు మనుగడ సాగించడమే కష్టం అనేటువంటి పరిస్థితుల్లో ఒక చిన్న జాగీర్దారు కుమారుడిగా పుట్టినటువంటి శివాజీ కేవలం 16 సంవత్సరాల వయసులోనే మొట్టమొదట దుర్గాన్ని జయించాడు. గతంలో ఈ హిందూ సమాజం ఇబ్బంది పడే పరిస్థితుల్లో కూడా హిందువులు పెళ్లికి పన్ను, ప్రెగ్నెన్సీకి పన్ను, డెలివరీకి పన్ను కడితేనే హిందువులుగా ఉండండి, లేకపోతే హిందువుల నుంచి మతం మారండి అనేటువంటి రోజుల్లో మా పెద్దవాళ్ళు, మా తాతలు ముత్తాతలు హిందువులుగానే ఉన్నారు అంటే ముందు వాళ్ళకి పాదాభివందనాలు చేయాల్సిన అవసరం ఎంతగా ఉంది. అయితే ఈ ఛత్రపతి శివాజీ గారు అనే విషయం నాకు కూడా కొంతకాలం నుంచే తెలుసు. మా కింద వాళ్ళకి ఇంకా తెలీదు. తెలిసే విధంగా ఏదైనా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. పెద్దలు గౌరవ పెద్దలతో పలుమారు చర్చించాను. సరే, ఈ రోజుకి నాకు అవకాశం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హిందువులుగా స్వేచ్ఛా వాయువులు పెంచడానికి ప్రధానమైన కారణం ఛత్రపతి శివాజీ మహారాజ్. వారి యొక్క జన్మదినాన్ని మనమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా వీరులంతా కూడా ఆనందంగా చేసుకునేటటువంటి శుభదినం. వియత్నాం అలానే కొన్ని సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలకి సైనిక పరంగా వాళ్ళంతా కూడా ఆరాధించేది శివాజీ మహారాజ్. అట్లానే మనకు భారతదేశానికి నావికా దళాన్ని మొట్టమొదట ఏర్పాటు
శివాజీ మహారాజ్. సో ఇంత గొప్ప చరిత్రకారులు, అలానే గొప్ప వీరులు, మహావీరులు పుట్టినటువంటి నేల మీద మనం కూడా పుట్టడం, వారి వారసత్వాన్ని కొనసాగించడం, ఇవన్నీ కూడా మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతాలు. సమతా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు పరీక్షల సమయంలో ఉపయోగపడే సామగ్రి పంపిణీ చేయడం ఓ కార్యాచరణగా కొనసాగిస్తామని సంస్థ వ్యవస్థాపకులు గుమ్మడి వెంకటనారాయణ పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం సమతా ఫ్రెండ్స్ సంస్థ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అవసరమైన పరీక్షల సమయంలో ఉపయోగపడే సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుమ్మడి వెంకటనారాయణ మాట్లాడుతూ పట్టణంలోని అన్ని పాఠశాలలో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పరీక్షా సామగ్రిని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. సంస్థ సభ్యులు అప్పారావు, వీరభద్రరావు, రఫీ, స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. దొడ్డపనేని ఇందిరా బాలికల ఉన్నత పాఠశాలలో ఈరోజు మా సమతా ఫ్రెండ్స్ తరఫున 151 మంది పిల్లలకు 10th క్లాస్ సంబంధించిన పరీక్షా సామాగ్రిని ఈరోజు ఇవ్వడం జరిగింది. 3 days బ్యాక్ చించరామనాయుడు స్కూలు మరియు కట్టివరం స్కూల్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇలా మాకు ప్రతి సంవత్సరం కూడా మా సమతా ఫ్రెండ్స్ తరఫున ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. మాకు సహకరిస్తున్న మా సమతా ఫ్రెండ్స్ మిత్రులకు, మాకు తోటి విద్యార్థులకు అందరికి కూడా మా సమతా ఫ్రెండ్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 2013లో మేము సమతా ఫ్రెండ్స్ స్థాపించాము. అప్పటి నుంచి మ్యాక్సిమం ప్రతి సంవత్సరం ఏదో ఒకటి మేము ప్రోగ్రామ్ చేస్తున్నాము. కానీ కరోనా వచ్చి కొద్దిగా మాకు కొంత గ్యాప్ ఇచ్చింది. ఈ సంవత్సరం కూడా చింతురామయ్య హై స్కూలు, కటివరం హై స్కూలు, ఇప్పుడు దొడ్డపనేని ఇందిరా బాలికల హై స్కూల్లో కూడా ఇవ్వటం జరిగింది. ఇలాగే పెద్దల సహకారంతో, మా సమతా మిత్రుల సహకారంతో ప్రతి సంవత్సరం మేము ఇలా ఏదో ప్రోగ్రాం చేస్తూ సమాజానికి కొంతవరకు మేము హెల్ప్ చేయాలని, పిల్లలకు కానీ వేరే ప్రోగ్రామ్స్ కూడా మేము చేస్తున్నాము. ఇలా అందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సమతా ఫ్రెండ్స్ అధ్యక్షులు గుమ్మడి వెంకటనారాయణ గారికి ఈ సమతా ఫ్రెండ్స్ కార్యక్రమంలో పాల్గొని పిల్లలందరికీ కూడా, మా పాఠశాలలో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఎగ్జామినేషన్ కిట్లు అందించినటువంటి అప్పారావు గారు, వీరభద్ర కుమార్, రఫీ గారికి మా పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వీరు ఈ విధంగా కార్యక్రమాలను నిర్వహించి సమాజ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుకుంటున్నాము. బాల్యం నుండి విద్యలో రాణిస్తూ ఉన్నత చదువులు పూర్తి చేసి వ్యాపార బాధ్యతల్లో తండ్రికి చేదోడుగా ఉంటూ అనుకునే విధంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తోటకూర విజయభాస్కర్ 12వ వర్ధంతి వేళ పలువురు జనసేన నాయకులు ఘనంగా నివాళులర్పించారు. జనసేన నాయకులు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ బోర్డు మెంబర్ తోటకూర వెంకటరమణరావు పెద్ద కుమారుడు విజయభాస్కర్ వర్ధంతిని పురస్కరించుకుని కలప అడితిల వార్డులోని రమణారావు కార్యాలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తోటకూర వెంకటరమణరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయభాస్కర్ సంస్కరణ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు విజయభాస్కర్ చిత్రపటం వద్ద పువ్వులుంచి ఘనంగా నివాళులర్పించారు. విజయభాస్కర్ జీవనశైలిని, తోటివారికి సాయం చేసే విధానాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం పేదలకు అన్నదాన సేవలు నిర్వహించారు. కార్యక్రమంలో తోటకూర సత్యనారాయణ, తోటకూర హరీష్ స్వామి, టి హేమకృష్ణ, వల్లె మురళి, గ్యాలం వేణు, కోట ఆకేశ్వరరావు, నన్నపనేని రాంబాబు, దేవిశెట్టి రాంబాబు, గోపిశెట్టి రాంబాబు, నాగం రమేష్, శిల్పాల శ్రీను, తోటకూర రాంబాబు, తోటకూర శ్రీనివాసరావు, కలహస్తి మధు, గోపాలం శ్రీనివాసరావు, గాజుల పాములు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం బోర్డు డైరెక్టర్ గారు అయినటువంటి శ్రీ తోటకూర రమణరావు గారి పెద్ద కుమారుడు తోటకూర విజయభాస్కర్ గారు పరమపదించిన రోజు. మంచి విద్యాభ్యాసం చేసి బీటెక్ వరకు కూడా చదువుకుని ఉన్నత విద్యాభ్యాసంలో ఉండి కూడా తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ టింబర్ వ్యాపారాన్ని నడిపిస్తూ అనుకోని పరిస్థితుల్లో మంచి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి. ఈ రోజుల్లో అరుదైన లక్షణాలు, చాలా విద్యాబుద్ధులు కలిగి అరుదుగా ఉంటారు. అటువంటి ఉన్నతమైన వ్యక్తి దురదృష్టవశాత్తు ఒక కారు ప్రమాదంలో కరెక్ట్గా సరిగ్గా 12 సంవత్సరాల క్రితం మరి చనిపోవడం జరిగింది. వారి సంస్మరణార్థం వారి నాన్నగారు అలాగే వారి బంధువులందరూ కూడా మరి ప్రతి సంవత్సరం కూడా వారి బాబాయ్ గారు చిట్టిబాబు గారు మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా శ్రీ విజయభాస్కర్ గారి సంస్మరణార్థం ప్రతి సంవత్సరం కూడా ఈ 12 సంవత్సరాల నుంచి పేదలకు అన్నదానం చేయటం కానీ, అలాగే వారి పేరు మీద చదువుకునే వారికి, పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడం కానీ, చాలామంది పేదలకు ఆయన పేరు మీద చాలా దానాలు చేయటం వారి తండ్రి గారు చేస్తూ ఉన్నారు. గురువుగారు అయినటువంటి తోటకూర వెంకటరమణరావు గారు అబ్బాయి, పెద్ద అబ్బాయి అయినటువంటి తోటకూర విజయభాస్కర్ మా అందరికి కూడా చిన్నపిల్లడప్పటి నుంచి కూడా మా అందరి మధ్య పెరిగి మా అందరితో కలిసి మెలిసి అందరితో అన్నయ్య అంటూ గౌరవంగా మమ్మల్ని పిలుస్తూ చాలా చక్కగా ఉండేటటువంటి మంచి వ్యక్తుల్లో ఫస్ట్ స్థానంలో ఉండేటటువంటి మా విజయభాస్కర్
మంచి చదివి ఎంతోమందికి విద్యను కూడా విద్యకి సహాయ సహకారాలు కూడా అందించాడు. ఆ విషయం మాకు తెలుసు, వాళ్ళ తండ్రి గారికి కూడా తెలియదు కొన్ని విషయాలు. ఎవరన్నా ఆపదలో ఉన్నారో నాన్నయ్య మనం ఇది చేద్దాం, అది చేద్దాం, 10 మందికి ఉపయోగపడదాం అని చిన్న వయసులోనే భగవంతుడు అంత మంచి బుద్ధిని మా విజయభాస్కర్కి భగవంతుడు ఇచ్చారు. కాకపోతే దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగి ఆ రోజున యాక్సిడెంట్లో చనిపోవడం మా అందరికి కూడా ఇప్పటికీ బాధాకరం. 12 సంవత్సరాలు అయింది మమ్మల్ని వదిలి ఆ భగవంతుడి చెంతకు చేరి. ఆయన ఆత్మ భగవంతుడి చెంతనే ఉండి దైవానుగ్రహంతో మేము ఇక్కడ ఎలా పూజిస్తున్నామో భగవంతుడిని అలాగే అక్కడ కూడా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడి సర్వేశ్వరుని కోరుకుంటూ బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఆరోగ్యశ్రీ సేవలు లభించిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లభిస్తున్న ఆర్థిక సహాయం, ఆ కుటుంబాలకు ఆర్థిక భరోసా. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పారిశుద్ధ్య పనుల పరిశీలనలో భాగంగా పట్టణంలో పర్యటించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక. ఛత్రపతి శివాజీ జయంతి వేళ ఘనంగా నివాళులర్పించిన హిందూ సంఘాల నాయకులు. శుక్రవారం తెనాలి పట్టణంలో జరగనున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.